మీ కళారత్న మల్లం రమేష్. అమెరికాలో అక్రమంగా అనేక మంది స్థిరపడ్డారు, లక్షలాది మంది. అంటే భారతీయులు 16 లక్షలు 19 లక్షలు ఉన్న లెక్క కడుతున్నారు. అంటే చైనా వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక దేశాలు. ఎందుకంటే అమెరికా అగ్రదేశం కాబట్టి, అక్కడ కాసింత సేఫ్ కాబట్టి, ఆదాయం కూడా గ్యారెంటీ కాబట్టి అందరూ వీసా రాని వాళ్ళు కానీ, వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి తప్పించుకునే వాళ్ళు కానీ, ఏదో ఒక విధంగా అక్కడ స్థిరపడటానికి, వీసా రాని వాళ్ళైతే సముద్ర మార్గంలో వెళ్ళి అక్కడ అక్రమంగా ప్రవేశించి తదుపరి ఏదో పని చేసుకొని ఏదో డాక్యుమెంట్స్ సృష్టించుకొని అక్కడ స్థిరపడటానికి ట్రై చేయడం జరుగుతుంది. భారతీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మన దేశ జనాభా మరి 140 కోట్లు, ప్రపంచంలో పెద్ద దేశం కదా. జనాభాలో పెద్ద దేశం, అవినీతిలో పెద్ద దేశమే. ఇట్లాంటి డాక్యుమెంట్లు సృష్టించడం కూడా పెద్ద దేశమే. మన దేశమే మనకు ప్రేమ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ అక్రమాల విషయంలో మాత్రం మనం తప్పనిసరిగా మన దేశాన్ని సమర్థించుకోవడానికి వీల్లేదు. మొన్ననే దాదాపు 140 మందిని ఇక్కడికి ఒక ప్రత్యేక విమానం ద్వారా తరలించారు. వారికి బేడీలు వేశారు. ఎక్కడ? అమెరికాలో. వేసిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం బేడీలు వేసినందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, ఏమీ లేదు. పైగా కాసింత సమర్థించినట్టుగా కూడా మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి బీజేపీ వ్యతిరేక పక్షాల వాళ్ళు విమర్శించారు. ఇక్కడ బీజేపీ వ్యతిరేక పక్షం పక్కన పెడితే అసలు అక్రమంగా ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ అదే శ్రమ ఇక్కడ బతకొచ్చు. ఒక్కొక్కరు అక్రమంగా 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళారట వీసా రాకపోతే. అంత డబ్బు ఇక్కడ పెట్టుకుంటే ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఏదో విధంగా బతకొచ్చు, ఏదైనా పని చేసుకుంటూ బతకొచ్చు. ఆ డబ్బు మిగులుతుంది. ఇప్పటికి రెట్టింపోయేది ఎక్కువయ్యేది. ఎన్నేళ్ళైంది వాళ్ళు వెళ్ళి అక్రమంగా వెళ్ళేది. మనం మరి వారి దేశంలో ఊరుకుంటారా? మన దేశంలో అక్రమంగా 4 కోట్ల మంది ఉన్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, టర్కీ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా చాలా దేశాలు ఉన్నారు. వారిని పంపిస్తే ఊరుకోమని చెప్పేసి డైరెక్ట్గా మమతా బెనర్జీ ప్రకటించింది. డైరెక్ట్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారిని పంపిస్తే నేను ఊరుకొని పంపించను అని చెప్పేసింది. విదేశాల వచ్చి ఇక్కడ తిష్ట వేయచ్చా? తిష్ట వేస్తే మనం బాధపడుతూ ఉన్నాం కదా. కొంతమంది సంతోషిస్తుర్రు, ఎందుకంటే భావజాలాలు కలుస్తాయి. ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, తీవ్రవాదాన్ని మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండాలి, దేశాన్ని నాశనం చేయాలి, ఆర్థిక వ్యవస్థ నాశనం చేయాలని కోరుకుంటున్నారు. ఇది మన దేశ పరిస్థితి. మన దేశంలో వారికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అమెరికాలో అక్రమంగా వెళ్ళి వలస వెళ్ళి అక్కడ అక్రమంగా స్థిరపడ్డ వారికి సమర్థించేవారు లేరు. 1-2% ఉండొచ్చేమో. అంతేగాని అక్కడ ఉండి వారి సొమ్ముదిని మరి అక్రమ ధృవపత్రాల ద్వారా అక్కడే ఉంటూ చాటుమాటుగా తిరుగుతూ దొరకకుండా ఉంటూ అలాంటి వారిని ఆ దేశం ఉపేక్షించదు. అగ్రదేశం కదా. అమెరికాలో కానీ ఏ దేశం తీసుకోండి, భారతదేశం కంటే ఎక్కువగా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్. మరి వాళ్ళు వేడీలు వేశారని చెప్పి విమర్శించారు. మరి వేయరా? ముద్దు పెట్టుకుంటారా? ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఉండాలండి? ఆ దేశ చట్టం లేదా ఆ దేశ విధానం వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అక్రమంగా ఉన్న వాళ్ళని ఆ దేశం ఇబ్బంది పెడితే తప్పనిసరిగా మనం ప్రశ్నించవచ్చు. అక్రమంగా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎక్కడైనా సరే అండి, అక్రమంగా వెళ్ళిన వారిని అక్రమ విధానాలు తప్పనిసరిగా ప్రశ్నించాలి, వారిని శిక్షించాలి. మన దేశంలో ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. రాంగ్ రూట్లో వచ్చినట్టు కూడా ఏం చేయలేకపోతున్నాం. చిన్న చిన్న నేరాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళే కేసులు చాలా తక్కువ, వెళ్ళని చాలా ఉన్నాయి. ఎందుకు? వెళ్తే పరిష్కారం కాదు, కోర్టుకు వెళ్తే పరిష్కారం కాదు అని వెళ్ళే తక్కువ, అలా వెళ్ళని చాలామంది ఉన్నాయి. అంత దరిద్రంగా, అంత అసమర్థంగా, అదేవిధంగా స్పష్టత లేని విధానంలో మనం కొనసాగుతున్నాం ఇక్కడ. సరే, అమెరికా దగ్గరకు వచ్చరికి పంపించారు, ఇంకా చాలామంది పంపుతున్నారు. వెనక్కి పంపడానికి 2వ విడత సిద్ధం అవుతుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి కానీ భారతీయులు కానీ ఎలాంటి నష్టం లేదు. కానీ అక్రమంగా ఏ దేశం వాళ్ళు అక్కడ ఉన్నా కూడా అన్ని దేశాల వారిని పంపిస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగా మన భారతీయులు కూడా పంపిస్తున్నారు. చెప్పండి, మీ చుట్టాలు ఎవరైనా ఉంటే, ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి ఇప్పుడే. ఎందుకంటే 2వ లిస్ట్ తయారవుతుందట. మరికొన్ని లక్షల మందిని ఇక్కడ పంపించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న విధానాల్లో మన దేశం నుంచి వెళ్ళి స్థిరపడ్డ వారు ఎవరైనా అక్కడ వారికి పిల్లలు పుట్టినట్టయితే వారికి అక్కడ వీసా కానీ జన్మత అర్హత ఉండాలని చెప్పారు కాబట్టి దాన్ని కోర్టులు సమర్థించవు. ఆ విషయంలో భయం లేదు. ట్రంప్ నిర్ణయం అనేది అది అంత ఈజీ కాదు, అది కోర్టు రీత్యా. కానీ ఇది అక్రమంగా వలస వెళ్ళి స్థిరపడ్డ వారు మాత్రం వాళ్ళు అక్కడ ఉంటే వీలు పడదు. ఇక్కడ మన దగ్గర
అసలు అన్ని రాష్ట్రాల్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్ళండి ఎంతమంది ఉంటారు. ఒకసారి సరూర్ నగర్ దగ్గర పెద్ద డైరెక్ట్ బ్యాండ్ పెట్టారు బంగ్లాదేశ్ వాళ్ళ సంఘం అని చెప్పేసి. వాళ్ళు తర్వాత తీయించారు. అంటే డైరెక్ట్ అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆధార్ కార్డు సంపాదించి రేషన్ కార్డు సంపాదించి పేర్లు మార్చుకొని అక్కడిక్కడ కలిసిపోయి జనాలు ఉంటూ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఎగదాటిగా వాళ్ళ దేశం పేరు పెట్టుకుంటున్నారు. కాబట్టి అక్రమ విధానం మంచిది కాదు. మన దేశంలోకి వలస వచ్చిన అక్రమ వలసదారుని పంపించాల్సిందే. అమెరికాలో మన దేశం నుంచి కావచ్చు, ఏ దేశం నుంచి వెళ్ళినా కూడా వాళ్ళని కూడా పంపించాల్సిందే. ఇది నిబంధన విధానం. ఈ విషయం మినహాయించి ట్రంప్ మన దేశానికి ఏమైనా కష్టం నష్టం కలిగిస్తే మనం ప్రశ్నించవచ్చు. అలా కాకుండా భావజాలాల పేరుతో ట్రంప్ని వ్యతిరేకిద్దాం, వీళ్ళని వ్యతిరేకిద్దాం, అది కాదండి. ఇక్కడ ఒకటే, మనం అక్రమ పద్ధతుల్ని సపోర్ట్ చేయడానికి వీలు లేదు. ఏదైనా సరే, అవినీతి అయినా సరే, అక్రమ వలస అయినా సరే. కాబట్టి ఈ విషయంలో మనం గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ పంపించేందుకు లిస్ట్ తయారవుతుంది. త్వరలో మరికొందరిని ప్రత్యేక విమానం ద్వారా చక్కగా పంపిస్తారు. గౌరవంగా, ఏ గౌరవం, సంఖ్యలు వేయచ్చు, ఇంకా ఏదైనా వాళ్ళ పద్ధతి ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితులు అక్కడ ఉంచరు, పంపిస్తారు. ఈ విషయంలో మనం గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు, అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. మనం కూడా ఇక్కడి నుంచి మన చుట్టాలు, బంధువులు, మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే అక్రమంగా వెళ్ళొద్దు అని చెప్పి సలహా ఇచ్చి ఉంటే ఇక్కడ ఉండండి, లేదా సక్రమంగా వెళ్ళండి త్రూ వీసా. అమెరికా వీసా కఠినతరమే, అంత ఈజీగా ఇవ్వరు వాళ్ళు. సరే, ఎందుకు ఇస్తారు అనేది వేరే విషయం. అంత ఈజీగా ఇవ్వరు కాబట్టి మనం ప్రశ్నించలేము దాన్ని, మనం ఏం చేయలేము. దాన్ని ఏం చేయలేనప్పుడు అక్రమంగా వెళ్ళటం వల్ల కూడా మనకు ఇబ్బంది ఉంటుంది. అందుకోసం ఒకటి, బాగా ఆస్తుంటే, కోట్లాది ఆస్తుంటే కొంత డబ్బు కడితే 7 కోట్ల 10 కోట్ల లెక్క ఉంటుంది. బాగా డబ్బు కడితే గ్రీన్ కార్డు ఇస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు తప్పించుకొని వెళ్ళిపోయి, ప్రభాకర్ రావు గారు అక్కడ గ్రీన్ కార్డు సంపాదించాడు. ఇక్కడ అవినీతిలో ఇరుక్కోలే, అవినీతికి పాల్పడ్డాడు. ఆ డబ్బు ఉంటే గ్రీన్ కార్డు అమెరికాలో వస్తుంది, ఇంగ్లాండ్లో వస్తుంది. ఆ దేశం ప్రకారం ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో ఉండొచ్చు డబ్బు కట్టిస్తే, ముఖ్యంగా తెల్ల దేశాల్లో. కానీ ఊరికే దొంగతనంగా దొంగచాటుకు పోయి ఉండడం కుదరదు. కాబట్టి మనం ఈ విషయంలో అభ్యంతరం పెట్టకుండా మనం ఎన్నిక పంపించే విధానాన్ని సమర్థించాలని, మన దేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను కూడా ఇతర దేశాలకు, వారి దేశాలకు పంపించేందుకు ఏర్పాటు చేయాలనేది విజ్ఞప్తి ప్రజలందరి తరఫున.